అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ లక్ష్మీదేవి కటాక్షం కలగాలని కోరుకుంటున్నాను. సాక్షాత్తు లక్ష్మీదేవే గోమాతకు స్వయంగా చెప్పిన ఈ మాటలు వింటే వారికి ఏడేడు జన్మలకు పేదరికం అనేది దరిచేరదు. ఈ వీడియోలో మనం గోమాతని ఎలా పూజించాలి, గోమాత మంత్రముతో పాటు గోమాత వైభవాన్ని గురించి కూడా సవివరంగా తెలుసుకుందాము. ఈ శనీశ్వరునికి ప్రీతిపాత్రమైన ఈ పుష్యమాసంలో ఈ గోమాత వైభవాన్ని విన్నవారికి ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. గోమాత పేరులోనే మనకి ఒక మాత కనిపిస్తుంది. మన తల్లి మనకి 1 సంవత్సరం పాటు మాత్రమే పాలిస్తే గోవు మనకి జీవించినంత కాలము పాలిస్తుంది. పాలు, వెన్న, నెయ్యి రూపాలలో ఎన్నో విధాలుగా మన ఆకలి తీరుస్తుంది. అసలు ముందుగా గోమాత పుట్టుకను ఒక్కసారి పరిశీలిద్దాము. పూర్వం కృతయుగంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసేటప్పుడు మందర పర్వతాన్ని క్షీరసాగరంలో వేసి వాసుకిని చుట్టి దేవతలు వాసుకి తలను, రాక్షసులు వాసుకి తోకను గట్టిగా పట్టుకొని మందర పర్వతాన్ని కవ్వంలా చిలికితే ముందుగా ఆ క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి పుట్టింది. తర్వాత చంద్రుడు, ధన్వంతరి, అప్సరసలు, కల్పవృక్షం, కామధేనువు ఒక్కోసారిగా ఉద్భవించారు. సురభి అనే కామధేనువు పుట్టింది. ఆ కామధేనువు యొక్క రోమముల చేత కామధేనువు అంశలో పుట్టినటువంటివే ఈ ప్రపంచంలోని గోవులన్నీ. మనందరికీ తెలుసు కదా, కామదేవుని ఏది కోరినా దాన్ని తక్షణమే ప్రసాదించే మహిమ కలది. మరి అటువంటి కామధేనువు అంశతో పుట్టినటువంటి గోమాతను పూజించినా చాలు, అన్ని కోరికలు తీరుతాయి. మనం చెయ్యవలసినదల్లా ఆ గోమాతను ప్రసన్నం చేసుకోవటమే. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఒకసారి వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని మీద అలిగి భూలోకానికి వచ్చేస్తుంది. భూలోకంలో ఎక్కడ ఉందామా అని సంచరిస్తూ ఉంటుంది. ఒక ఇంటి ముందురకొచ్చేసరికి ఒక ఆవిడ జుట్టు విరబోసుకొని పేలు దువ్వుకుంటూ ఉంటుంది. ఛీ ఛీ, ఈ ఇంట్లోకి అస్సలు వెళ్ళకూడదు అనుకుంటూ ఇంకో ఇంట్లో వైపు నడుచుకుంటూ వెళ్తుంది. ఆ ఇంట్లోని భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటారు. దానితో లక్ష్మీదేవి, స్త్రీకి గౌరవం లేని ఇంట్లో నేను అస్సలు ఉండలేను అని ఇంకో ఇంటి వైపు నడుస్తుంది. సాయం సమయం అవుతుంది. ఆ ఇంట్లో వారు నిదురిస్తూ ఉంటారు. వేలాపాలా లేకుండా దేవతలు నడియాడే ఈ సమయంలో బద్ధకంగా నిదురిస్తున్నారు. ఇటువంటి ఇంట్లో అస్సలు ఉండకూడదు అనుకుంటూ ఇంకాస్త ముందుకు వెళ్తుంది. ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉంది. కానీ ఇంటి ముందర ఎక్కడా ముగ్గు అనేది ఉండదు. చెత్త చెత్తగా ఉంటుంది. దానితో లక్ష్మీదేవికి నచ్చదు. ఆ ఇంట్లోకి ప్రవేశించకుండా ఇంకా ముందుకు వెళ్తుంది. ఆ తల్లి ఏ దారిలో నడుస్తుందో ఆ దారిలో పాదం నేలను తాకకుండా ఎక్కడికక్కడ కమలం మొలుస్తూ ఉంది. ఆ తల్లి పాదం తీసిన వెంటనే ఆ కమలం బంగారు కమలంగా మారిపోతూ ఉంది. ఆ తల్లి నడిచి వచ్చిన ప్రదేశం మొత్తం బంగారు కమలాలతో నిండిపోయాయి. అలా నడుస్తూ చివరికి ఆ లక్ష్మీదేవి ఒక గోశాలకు చేరుతుంది. అందులో చాలా గోవులు గడ్డి మేస్తూ ఉన్నాయి. సుందరమైన వస్త్రాలతో దగదగా మెరిసిపోతూ ఎంతో శోభాయమానంగా తెలుపు రంగు చీరలో తలపై కిరీటం, మెడలో రత్నాలు, వజ్రాలతో మెరిసిపోతున్న నగలతో, మెడలో కాసుల పేరుతో, నడుముకి వడ్డానంతో, దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఆ తల్లిని చూసి ఆవులన్నిటిలోకి పెద్దదైన ఒక గోమాత ఈ విధంగా చెప్పసాగింది. ఓ సుందరి, దివ్య వర్చస్సుతో ఎవ్వరినైనా సరే ఆకర్షించగల ముగ్ధ మనోహర రూపంతో వెలిగిపోతూ ఉన్నావు. ఎవరు నీవు తల్లి? నిజం చెప్పు. ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగటంతో ఆ లక్ష్మీదేవి
తనని పరిచయం చేసుకోవడానికి ఈ విధంగా చెప్పసాగింది. గోవులారా, పూర్తి ప్రపంచం నన్ను కోరుకుంటుంది. ప్రపంచంలో నేను లక్ష్మీ నామంతో ప్రసిద్ధి చెందాను. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీమన్నారాయణుడి భార్యను. నేను వైకుంఠాన్ని వదిలి వచ్చాను. నేను ఎచ్చట నివసించాలో తెలియక ఇటుగా వచ్చాను. ఇక్కడ నేను నివసించడానికి సరి అయిన ప్రదేశమే లేదు. ఇక్కడ ఏ ఇంట్లోనూ ఆచారాలను పాటించట్లేదు. అంతా హింసలు జరుగుతూ ఉన్నాయి. నరులు పశువులను చంపి తింటూ ఉన్నారు. ముసలి వాళ్ళను గౌరవించటం మర్చిపోతూ ఉన్నారు. పిల్లలకు మంచి సంస్కారాలు నేర్పించకుండా చరిత్రహీనులుగా తయారు చేస్తున్నారు. స్త్రీలను బాధిస్తూ ఉన్నారు. ప్రతి విషయంలోనూ కూడా ఆ కారణంగా గొడవలు పడుతూ ఉన్నారు. తామసిక భోజనాన్ని తింటూ రోజంతా కూడా నిద్రిస్తూనే ఉంటున్నారు. ఒకరిని ఒకరు తిట్టుకుంటూ చంపుకుంటున్నారు. వీరిలో మానవత్వం తగ్గిపోయింది. ధనాన్ని నిరుపయోగం చేస్తూ మూగజీవులను హింసిస్తూ ఉన్నారు. అలాంటి చరిత్రహీనులను చూసి నేను అక్కడ ఉండలేక ఇక్కడికి ఇలా వచ్చాను. నేను మీకు పెదతల్లినవుతాను. ఎందుకంటే నేను క్షీరసాగర మదనంలో మీ తల్లి అయిన కామధేనువు కన్నా ముందు పుట్టిన దానను. నన్ను మీతో ఉండనివ్వండి అని ఆవులకు లక్ష్మీదేవి చెప్తుంది. నన్ను వదిలేయటం వల్లనే, మితిమీరిన అహంకారంతో ప్రవర్తించటం వల్లనే రాక్షసులు నాశనమయ్యారు. దేవతలు నా ఆశ్రమంలో ఉండటం వల్లనే వారు సుఖభోగాలు అనుభవిస్తున్నారు. ఆచార భ్రష్టులైతే నేను కూడా అక్కడ వాళ్ళని వదిలి వెళ్ళిపోతాను అని లక్ష్మీదేవి చెప్తుంది. దానికి ఆ గోమాత, నువ్వు చెంచలవి, ఒక్కచోట ఉండవు కదా అని ప్రశ్నించగా దానికి లక్ష్మీదేవి, నేను చెంచలనని, ఒక్కచోట ఎక్కువ రోజులు ఉండలేనని అంటూ ఉంటారు, కానీ వారి మాటలు తప్పు. నేను ఒకే చోట ఎక్కువ రోజులు ఉండగలను. నన్ను ఒకే చోట ఎక్కువ రోజులు నిలబడేలా చేయగలిగేది వారి చేతుల్లోనే ఉంటుంది. నన్ను సరి అయిన విధంగా జాగ్రత్తగా ఉపయోగించుకొని ధర్మాన్ని పాటిస్తూ జీవనాన్ని గడుపుతూ గొడవలు పడకుండా సంతోషంగా ఉండటం వలన ఎక్కువ రోజులు ఉంచవచ్చు. ఎప్పుడు శుభకరములు చేస్తూ నిర్దోష పశువులను హింసించకుండా ఉంటే నేను వారి దగ్గర చాలా ఎక్కువ సమయం వరకు ఉంటాను. ఏ రోజు నుండి వారు అన్యాయ కార్యక్రమాలు చేస్తారో, వ్యసనాలకు అలవాటు పడతారో ఆ రోజు నేను వారి ఇంటి నుండి దూరం అయిపోతాను. ఎవరి ఇంటి నుండి నేను బయటికి వచ్చేస్తానో వారు నరకాన్ని అనుభవిస్తారు. ఎవరి ఇంటిలోనికి ప్రవేశిస్తానో వారు అదృష్టవంతులు అవుతారు. ధర్మార్థ కామ మోక్ష అని అంటారు కదా, అవేవీ నా అనుగ్రహం లేకుండా మనుషులకు సుఖాన్ని ఇవ్వవు. వారి పాపపుణ్యాలను బట్టి, వారు చెప్పిన కర్మలను బట్టి నన్ను పొందుతారు. గోవులారా, ఇది నా ప్రభావం. ప్రపంచం నడవటానికి నా అవసరం చాలా ఉంటుంది. అలాంటి నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, మీ శరీరంలో నేను నివాసం ఉండాలని అనుకుంటున్నాను కాబట్టి మీ పెదతల్లినైన నాకు ఆశ్రయమిచ్చి సంపన్నులు కాండి అని లక్ష్మీదేవి గోవులతో చెప్తుంది. కానీ లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అనసాగాయి. దేవి, మీరు ఎంతో గొప్పవారు. మీలాంటి వారికి మేము ఆశ్రయాన్ని కల్పించలేము. మీరు ఇంకెక్కడికైనా వెళ్ళి ఉండండి. ముఖ్యంగా ఈ కలికాలంలో మీరు పాపాత్ముల ఇళ్లలోనే కదా ఉంటారు. అందువలన మీరు వేరే ఎక్కడికైనా వెళ్ళి ఉండండి. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నది మీ ఇష్టం. అయితే మా శరీరం పుష్కత్వమైనది, సుందరమైనది. మాకు మీతో ఏమి పని ఉంటుంది? మాకు ఎన్నో ధర్మవచనాలు బోధించారు. అందుకు మీకు ఈ ధర్మాన్ని చెబుతున్నాము అని అన్నాయి గోవులు. గోవుల మాటలు విన్న లక్ష్మీదేవి, ఓ గోవులారా, నన్ను ప్రసన్నం చేసుకోవటం చాలా కష్టం. ఎంతో ప్రయాసపడితే తప్ప నేను ఎవరి ఇంటికి కూడా వెళ్ళను. జనాలు నన్ను ప్రసన్నం చేసుకోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ప్రజలు నా కోసం
పగలు రాత్రి ఎదురు చూస్తూ ఉంటారు. నా కోసం దొంగతనాలు చేస్తారు. నిజమే, ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఉంటారు. సోదర సోదరీలతో, తల్లిదండ్రులతో కూడా నా కోసం గొడవలు పడుతూ ఉంటారు. నా కోసం ప్రజలు దేశాలను విడిచిపెట్టి విదేశాలకు కూడా తిరుగుతూ ఉంటారు. కానీ వారి కోరిక అనుసారం నేను ఎవరికీ అందటం లేదు. గత జన్మలో చేసిన పుణ్యకార్యాల వలన ఈ జన్మలో సుఖాలను అనుభవిస్తున్నారు. వారి పుణ్యం ఎప్పుడైతే పరిసమాప్తి అవుతుందో అప్పుడు నేను వారి దగ్గర ఉండను. ఇక్కడ కోరుకోకుండానే నేను స్వయంగా వచ్చానని మీరు నన్ను చులకన చేస్తున్నారు. నన్ను నిరాకరిస్తున్నారు. అందుకే పిలవని పేరంటానికి వెళ్ళకూడదంటారేమో. ఇలా పిలవకుండా ఎవరి దగ్గరికి అయినా వెళ్తే ఇలాగే నిరాదరణ లభిస్తుందని మీరు ఇంకోసారి నిరూపించారు. అయినా కూడా నేను మీ తల్లిని కాబట్టి తల్లి బిడ్డల క్షేమమే కోరుతుంది కదా. అందుకే మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నాను. దయచేసి నన్ను మీ దగ్గర ఉండనివ్వండి. నన్ను స్వీకరించండి. చూడండి, ఈ ప్రపంచంలో నన్ను ఎవ్వరూ కూడా స్వీకరించకుండా ఉండరు అని లక్ష్మీదేవి పలికింది. అప్పుడు లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా చెప్పసాగాయి. అమ్మా, నువ్వు మా పెద్ద తల్లివే కావచ్చు. మేము మిమ్ము అవమానించలేదు. మేము మిమ్మల్ని త్యాగం చేస్తూ ఉన్నాము. అది కూడా ఎందుకంటే మీ మనసు చంచలమైనది. మీరు ఎక్కడా కూడా స్థిరంగా ఉండరు. తర్వాత మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఈ ప్రపంచంలోని మనుషులు చాలా స్వార్థపరులు. మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని వదిలేస్తారు. ఎవరైతే మమ్మల్ని పాలిస్తారో వారే మమ్మల్ని పాలు ఇవ్వకపోతే పట్టించుకోరు. మా అవస్థలు చాలా దారుణంగా ఉంటాయి. నా కథ చెప్తాను తల్లి, విను అంటూ వృద్ధురాలైన ఓ గోమాత తన గురించి చెప్పసాగింది. నేను వయసులో ఉన్నంత వరకు 20 సార్లు దూడల్ని కని యజమానికి పాలు ఇచ్చాను. వయసు పైబడటంతో ఇక నాతో పనిలేదనుకున్నాడో నా యజమాని. నన్ను తన ఇంటి పాడుబడ్డ బావిలో నేను పడేలా చేసి నన్ను చంపాలని అనుకున్నాడు. నన్ను ఆ బావిలో పడేశాడు. నేను అప్పటికీ చావకపోవడంతో నాపై బావి పక్కన ఉన్న మట్టిని తవ్వి ఆ బావిలో పడవేయసాగాడు. నేను నాపై పడిన మట్టిని విదిలించుకుంటూ ఆ మట్టిని నా కాళ్ళ కింద తొక్కుతూ అలాగే బావి నుండి పైకి వచ్చాను. ఇక లాభం లేక ఏమీ చెయ్యలేక నన్ను చూసి జాలి కలిగి దయతలిచి ఇలా నన్ను ఓ మూల కట్టిపడేశాడు. మనుషులు చాలా స్వార్థపరులు. వారు తమ అవసరం ఉన్నంత వరకే మనపై ప్రేమను చూపిస్తారు. అవసరం తీరిన వెంటనే వదిలించుకోవాలని చూస్తారు. మేమే ఒకరిపై ఆధారపడి ఉన్నాము. అటువంటి మేము నిన్ను స్వీకరించి ఏమి చేస్తాము అని బాధతో లక్ష్మీదేవికి తన కథను వివరిస్తుంది ఆ వృద్ధ గోవు. ఆ కథ విన్న లక్ష్మీదేవి చెలించిపోతుంది. అప్పుడు లక్ష్మీదేవి, గోవులారా, మీరు పుణ్యాత్ములు. మీరు నా బిడ్డలతో సమానము. బిడ్డ కష్టాలలో ఉంటే తల్లి చూస్తూ ఊరుకోగలదా? కాబట్టి మిమ్మల్ని తిట్టినా, ఎవరైనా హింసించినా, మిమ్మల్ని చంపి తినినా వారు కఠిన పేదరికం అనుభవిస్తారు. నేను వారి దరిదాపులలో కూడా ఉండను. మీరు నాకు మీ శరీరంలో ఏదో ఒక భాగంలో ఉండనివ్వండి. అప్పుడు మిమ్ములను ఎవరూ బాధించరు. నాతో పాటు నా బిడ్డలైన మీకు కూడా పూజలు చేస్తారు అని అడుగుతుంది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అన్నిసార్లు అడిగేసరికి గోవులు లక్ష్మీదేవిని వెనక్కి వెళ్ళిపోమ్మని చెప్పలేకపోతాయి. అప్పుడు గోవులు లక్ష్మీదేవితో, అమ్మా, మీకు అభ్యంతరం లేకపోతే మేము నిన్ను స్వీకరిస్తాము. నీవు మా పుష్టభాగంలో ఉండు తల్లి అని గోవులు చెప్తాయి. వెంటనే ఆ తల్లి, లక్ష్మీదేవి, మీరు నాకు మీ శరీరంలో ఏదో ఒక భాగంలో స్థానం ఇచ్చారు. నేను మీతో నివసించడానికి అనుమతి ఇచ్చి నా గౌరవాన్ని కాపాడారు. మీరు చల్లగా ఉండాలి. మీరు నాకు మీ శరీర భాగంలో ఏదో ఒక స్థానం ఇచ్చారు. అది మీ వెనుక భాగమైనా పర్వాలేదు. అది కూడా నాకు ఇష్టమే.
మీ పేడ మూత్రంలో నేను నివాసం ఉంటాను అని చెప్పి అంతర్ధానం అవుతుంది. ఎవరైతే గోపూజ, గోసేవ చేస్తారో వారి ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. పేదరికం రానే రాదు. గోవు అంత పవిత్రతను కలిగి ఉంటుంది. అందుకే గోమాత వెనుక భాగం లక్ష్మీ స్థానం కాబట్టి గోవు పేడ, గోమూత్రం చాలా పవిత్రమైనవి. స్వయంగా లక్ష్మీ అమ్మవారే గోమాతలో నివాసం ఉంటారు. అందువలన గోసేవ చేస్తే ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు. ఆ ఇంట్లో అభివృద్ధి అనేది పెరుగుతూనే ఉంటుంది. ఈ కథను వింటే చాలు దుఃఖం పోతుంది. పేదరికం రానే రాదు. ఈ వీడియో నచ్చినా లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే గంట సింబల్ను ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే చిన్న కామెంట్ చేయండి. ఓం లక్ష్మీదేవియే నమః అని. ఇంకా మనకి మహాభారతంలో భీష్మాచార్యుల వారు శరగత తల్పులై ఉన్నప్పుడు పంచపాండవులు భీష్ముని వద్దకు వస్తారు. ధర్మరాజు భీష్ముడికి నమస్కరించి గోమాత యొక్క వైభవం గురించి వినాలని ఉంది, మీరు చెప్పండి తాతగారు అని అడిగేసరికి దానికి భీష్మాచార్యుల వారు ఈ విధంగా చెప్పసాగారు. గోవు సకల దేవతా స్వరూపము. గోమాత శరీరంలో 3,000,000 దేవతలు ఉంటాయి. గోవు తోకలో 90 కోట్ల మంది ఋషులు ఉంటారు. 4 పాదాలలో 4 వేదాలు, 4 పాదాల గోట్లలో అష్టదిక్పాలకులు, పొదుగులో క్షీరసాగరుడు, పుష్టభాగమందు లక్ష్మి, ముఖమందు జ్యేష్ఠాదేవి, శరీరంలో సకల దేవతలు నివసిస్తారు. ఎవరైతే ప్రతినిత్యమో గోవుకు నమస్కరిస్తారో, గోవును ప్రదక్షిణ చేస్తారో వారు సకల పాపాల నుండి విముక్తులవుతారు. అంతేకాదు ధర్మరాజా, మనం నిద్రించేటప్పుడు ఇనుము కానీ, నూనె కుండ కానీ కనిపించినా, గుడ్లగూబ కనిపించినా, కాలిపోయేటటువంటి ఇల్లు కనిపించినా, లేదా ఎర్రటి వస్త్రాలతో నల్లటి వస్త్రాలతో ఆడది కనిపించినా, కట్టెల మోపు కనిపించినా మనము త్వరలో మరణిస్తాము అని సంకేతము. కాబట్టి ఇటువంటి దుస్వప్నములు కలిగినప్పుడు, చెడ్డ కలలు కలిగినప్పుడు మనము నిద్రలో నుండి లేచి 3 మార్లు గోమాత ఈ మంత్రాన్ని స్మరించినట్లయితే ఆ కలలో వచ్చినటువంటి దుస్వప్నములు ఫలించవు. సాక్షాత్తు ఆచార్యుల వారు ఈ మంత్రాన్ని ధర్మరాజుకి చెప్పారు. గోమాత మంత్రం: సర్వసిద్ధి ప్రదే దేవి, సర్వదేవ స్వరూపిణి, పావని సురభి శ్రేష్ఠి, గోమాతా నమోస్తుతే. ఈ శ్లోకాన్ని పఠిస్తే చాలు ఎటువంటి దుస్వప్నములైనా ఫలించవు. గోమాతను ప్రతినిత్యం ఎవరైతే పూజిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా ఉంటుంది. పూర్వకాలంలో ఇంటి ముందు పేడతో అలికి పెట్టేవారు. గోవు పేడలో లక్ష్మీదేవి ఉంటుంది. ముగ్గుపై గోవు పేడతో గొబ్బెమ్మలు చేసి కొంచెం గరికెను గుచ్చి పసుపు కుంకుమతో ఆ గోవు పేడను పూజించినట్లయితే సాక్షాత్తు వైకుంఠంలో లక్ష్మీదేవి పాదాలను పూజించినటువంటి ఫలితం కలుగుతుంది అని భీష్మాచార్యులు ధర్మరాజుతో చెప్పాడు. గోమాతను సేవించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ప్రతిదినము స్నానం చేసి గోవును స్పృశించినవాడు సర్వ పాపాల నుండి విముక్తుడవుతాడు. గోమయములో లక్ష్మీదేవి, గోమూత్రంలో గంగాదేవి నివాసముంటారు. గోమూత్రము, గోమయములతో నేల పరిశుద్ధము, పరిపృష్టము అవుతుంది. గోమయమును అగ్నితో శుద్ధి చేసిన ఎడల ఆ భస్మమే విభూతిగా మారుతుంది. ప్రతినిత్యము ఆవులకు నీరు తాగించి గడ్డిని మేతగా తినిపించే వారికి 1000 అశ్వమేధ యజ్ఞాలు చేసినంత పుణ్యం కూడా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఆ తల్లి లక్ష్మీదేవిని స్మరించుకుంటూ కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.